నోవాటెలో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పినట్లయింది. ముఖ్యమంత్రి ఎక్కిన లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మురాయించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందో తెలియక అధికారులు ఆందోళనకు గురయ్యారు. హోటల్ సిబ్బంది, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ ఓపెన్ చేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీంతో సీఎం ను వేరే లిఫ్ట్ లో సెకండ్ ఫ్లోర్ కు తీసుకెళ్లారు. అయితే ప్రమాదం ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ లోని నోవాటెల్లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చాలన్నారు. దీంతో పాటు సోషల్ మీడియాలో ఎమ్మెల్యేలు యాక్టివ్ గా లేరని, తమ సొంత నియోజకవర్గాల్లో ఉండాలంటూ క్లాస్ తీసుకున్నారు.